కిషోర్ సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే ఆదిత్య నిల్చొని ఉంటాడు. ఆదిత్య ఏంటి మాట్లాడాలని పిలిపించావు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. మన పెళ్లి గురించే ఆద్య, మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు. మన పెళ్ళికి ముందే 2 రోజుల ముందు రాజమండ్రి దగ్గరికి వెళ్ళిపోతాము. పెళ్ళైన తర్వాత అట్నుంచటే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తాం. అక్కడి నుంచి అయితే దగ్గర కదా అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఏంటి ఆదిత్య? పెదనాన్న అరెస్ట్ చెయ్యి, వీళ్ళందరూ ఇంత బాధలో ఉంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఏంటి అని ఆద్య అడుగుతుంటుంది. ఇప్పుడు కూడా మన పెళ్లి గురించి ఆలోచించకుండా ఆగిపోతే ఎలాగమ్మా? తలదించుకోవాల్సింది మనమే కదా, ఆలోచించమ్మా అని కిషోర్ అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న, పెదనాన్న వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉంటే మీరు కూడా ఇలా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, నాకేమీ నచ్చడం లేదు అని ఆద్య అంటూ ఉంటుంది. అంటే ఏంటమ్మా నువ్వు అంటున్నది? ఆదిత్య నువ్వు పెళ్లి చేసుకోవా అని అడుగుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు ఆద్య? అర్థం చేసుకో, చెప్పమ్మా చెప్పు, ఆదిత్యని పెళ్లి చేసుకోవా అని కిషోర్ అడుగుతూ ఉంటాడు. ఆద్య మౌనంగా ఉంటుంది.